హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎం వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆల్టెక్ కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఈ ఆల్టెక్ కోసం అండ్ ఈ పెయింట్స్ కోసం నాకు కూడా మినిమం నాలెడ్జ్ అయితే లేదు. నేను కూడా తెలుసుకుని ఫుల్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మామూలుగా ఇంటికి పెయింట్స్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇంటికి పుట్టి అండ్ ప్రైమర్ ఇంకా ఎన్ని కోటింగ్స్ వేయించుకోవాలి అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి కదా. అయితే వీటిని ఇంటికి వేయించుకోవడం వలన వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, వాటి వలన మనకి కలిగే యూజెస్ ఏమిటి, అలాగే పుట్టి ప్రైమరీ పేపర్ కొట్టడం వీటిలో ఏది ముందు వేయించుకుంటే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది, అసలు ప్లాస్టింగ్ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకి ఈ వర్క్ చేయించుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అప్పుడు మీకు కూడా పూర్తిగా ఈ వర్క్ అనేది ఎలా చేయాలి అనేది అర్థమవుతుందండి. మేము మా ఇంటికి వర్క్ ఎలా చేయించుకున్నామో కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి వీడియోకి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్లనే నాకు లాంటి ఇంకో నలుగురికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా సరిగ్గా ఈ వర్క్ కోసం అనేది తెలీదు. నేను కూడా తెలుసుకోండి కూడా మీకు చెప్పేది. ముందుగా ఇంటికి ప్లాస్టింగ్ అయిన వెంటనే 7 రోజులు అనేది ఉదయం సాయంత్రం ఫుల్గా తడిపేయాలి వాటర్తో. దీని వలన గోడలు స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత ఇంకో 7 రోజులు గోడలు పూర్తిగా ఆరనివ్వాలండి. తర్వాత మనం సీలింగ్ వేయించుకునే రూమ్లో గోడలకి వైట్ సిమెంట్ లేదా బేస్ ప్రైమర్ కొట్టించుకోవాలండి. అది కూడా ఒక కోటింగ్ వేస్తే సరిపోతుంది. ఈ ప్రైమర్ వేసుకోవడం వలన గోడలకి అక్కడక్కడే శాండ్ పర్క్యులర్స్ లాంటివి అలా ఉంటే పోయి అవి స్మూత్గా గోడలు తయారవుతాయి. సో నెక్స్ట్ చేసే వర్క్ పుట్టి అనేది గోడలకి గట్టిగా అతుక్కోవడానికి సహాయపడుతుంది. ఈ ప్రైమర్ని వేసుకోవడం వలన గోడలకి ఎక్స్ట్రా లేయర్గా కూడా యూజ్ అవుతుంది. ఇంకా గోడలకి తడి సమస్య లేకుండా తడిని పీల్చుకోవడంలో ఈ ప్రైమర్ అనేది సహాయపడుతుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా ఎక్కువ రోజులు అనేది ఉండేలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పుట్టి వేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ వేసుకునే రంగు ఉన్నట్టుగా న్యాచురల్గా అందమైన లుక్ ఇంకా బలమైన ఫినిషింగ్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పెయింట్ వర్క్స్ చేయించుకునే ముందు ఈ ప్రాసెస్ అంతా చేసినట్లయితే గోడ అనేది పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. దీని తర్వాత చేసుకునే వాల్ పుట్టి అనేది 2 కోటింగ్స్ పెట్టించుకోవాలి. ఇలా 2 కోటింగ్స్ పెట్టిన తర్వాత పేపర్ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ దీనిపైన ప్రైమర్ అనేది వేసుకోవాలి. ఈ ప్రైమర్ అనేది వేసుకున్న తర్వాత మనకు వాల్ పెయింట్స్ అనేది వేస్తారు. మాకైతే ప్రైమర్ తర్వాత వేస్తారన్నారు. ఫస్ట్ అయితే వాల్ పుట్టి ఇంకా పేపర్ కొట్టాక చేసేసి వెళ్ళిపోయారు. చేసేసిన తర్వాత మాకు ఫ్లోర్ అనేది చేయించుకున్న తర్వాత ఫోన్ చేయమని చెప్పారు. ఇంకా మా ఇంటికి ప్రైమర్ ఇంకా పెయింట్స్ వర్క్ చేసేటప్పుడు కూడా మీకు ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్ చేసుకోవడం వలన గోడలకు వేసే పెయింట్స్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. అంటే పెయింట్స్ షేడ్ అయిపోకపోవడం, వాల్స్ అనేది క్రాకర్స్ రాకుండా ఉండడం వల్ల దానికి హెల్ప్ అనగా అవుతుంది. అలాగే మనం వేసుకునే పెయింట్స్ కూడా గోడలకి బాగా తుక్కుంటాయి. వాల్ పుట్టి మీద ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. వాల్స్ సాఫ్ట్గా కనిపిస్తాయి. అలాగే దీన్ని ముందుగా చెప్పాను కదా, చిన్న చిన్న క్రాకర్స్ గోడ మీద రాకుండా ఇంకా ఎత్తు పల్లాలు లాంటివి లేకుండా సమానంగా ఉండేలాగా ఈ వాల్ పుట్టి అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా పొరపాటున వాల్స్ మీద వాటర్ పడితే ఈ వాటర్ అనేది పీల్చుకోకుండా ఈ వాల్ పుట్టి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత ప్రైమర్ అనేది పెయింట్స్ వర్క్ చేసే ముందు వేస్తారు. అలా ఎందుకు వేస్తారంటే మనం ముందుగా వేసిన పుట్టి అనేది చేతులకు అతుక్కోకుండా గోడలకి స్టాండర్డ్గా ఉండేలా పైన ప్రైమర్ అనేది వేసుకోవాలి. ఈ ప్రైమర్ వేసిన తర్వాత గోడలకి పెయింట్స్ అనేది వేసుకోవాలి. దీని వలన కలర్స్ అనేవి చాలా బాగా బ్రైట్గా కనిపిస్తాయి. అలాగే మనం వేసుకున్న కలర్స్ అనేవి ఎక్కువ కాలం అంటే ఎక్కువ సంవత్సరాలు అంటే ఒక 10 years 5 years అలాగా బ్రైట్గా ఉండేలా కూడా ఈ ప్రైమర్ అనేది సహాయపడుతుంది. చాలా మందికి సీలింగ్కి పుట్టి అనేది ఒక కోటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది, లేక 2 కోటింగ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇంత వర్క్ చేసుకుని పుట్టి దగ్గర ఆగిపోవడం నేను కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకంటే పుట్టి అనేది ఖచ్చితంగా 2 కోటింగ్స్ వేసుకోవాల్సిందే. దేనికోసం అంటే వాల్స్ అనేది ఎత్తు పల్లాలు ఇంకా సాఫ్ట్గా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి పుట్టి వేసుకోవడం వల్ల వాల్స్ అనేది సాఫ్ట్గా ఉండి ఎత్తు పల్లాలు లేకుండా చాలా నీట్గా అనేది కనపడుతుంది రూమ్ అనేది. సో ఖచ్చితంగా పుట్టి అనేది 2 కోటింగ్స్ పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్టెక్ వెనక ఉన్న అసలైన స్టోరీ. చాలామంది అనుకుంటారు ఈ ఆల్టెక్ వేసుకోవడం వల్ల రూమ్కి చల్లటి గాలి వస్తుంది, ఇంకా రూమ్ అంతా కూలింగ్గా ఏసీలా ఉంటుంది అనుకుంటారు. బట్ అలా కూలింగ్ రావాలంటే రూమ్కి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.